హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా అందంగా డిజైన్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. అందరికీ తెలుసు కదా, లేటెస్ట్ మోడల్ ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్సే ఉన్నాయి. సో మనకి నచ్చినట్టుగా నచ్చిన కలర్తో ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ పైన డిజైన్ చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా బ్యాంగిల్స్ని తీసుకొని సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలండి. ఇది ఎలా చుట్టుకోవాలో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా మిస్ అయింటే ఒకసారి చూడండి. ఇలా చుట్టుకున్న తర్వాత దీనిపైన డిజైన్స్ చేసుకోవడానికి మనం ఇలా పూసల్ని స్టోన్స్ని తీసుకోవాలండి. ఇవి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి. జస్ట్ ఒక 100 రూపీస్ పెడితే చాలండి, మనకు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ముందుగా బ్యాంగిల్ తీసుకొని ఇలా గమ్తో ఫస్ట్ మనకి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ గమ్తో పెట్టుకోవాలండి డిజైన్. సో నేను ఇక్కడ రౌండ్ షేప్లో పెట్టి స్టోన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో ఈ గమ్ ఎంత పెట్టినా కానీ మనకేం కనిపించదండి, ఆరిపోతే నార్మల్ అయిపోతుంది. ఇలా గమ్ పెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఏం ఊడిపోదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకోండి. జస్ట్ ఒక ఇంచ్ గ్యాప్తో అయితే పెట్టుకోండి. మనకి ఒక బ్యాంగిల్ పైన ఇలా 3 డిజైన్స్ అయితే వస్తాయి. చూసారు కదా, రెండింటిని కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు సన్నగా ఉన్న బ్యాంగిల్ని తీసుకొని దాని చుట్టూ గమ్ పెట్టి ఈ పూస టైప్ ఉంది కదా, ఈ డిజైన్ అయితే చుట్టూరు స్టిక్ చేసుకోండి.
ఈ విధంగానే 2 బ్యాంగిల్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు అదే విధంగా బ్యాంగిల్ చుట్టూ గమ్ పెట్టుకొని స్టోన్ టైప్ డిజైన్ ఉంది కదా, దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగానే రెండింటిని కూడా తయారు చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను 2 బ్యాంగిల్స్ని తయారు చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ని అయితే తీసుకుంటున్నానండి. వీటిని ఇలా పెట్టుకొని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. వీటిని డ్రెస్సుల పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే మంచి రిచ్ లుక్ అనేది ఉంటుందండి. పెళ్ళిళ్ళకైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఇలాంటివి వేసుకుంటే లుక్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలాంటి బ్యాంగిల్స్కి మనం బయట కొనాలంటే చాలా డబ్బులు అవుతాయండి. సో ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.